దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు వాగ్దానం అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనం కొద్దికాల సమయంలో మరొక దినము ప్రభు మనకు అనుగ్రహింపచేసి చక్కటి మాటలు బోధిస్తూ ముందు నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మాటను చూసినట్లయితే ఎవరైతే దేవుని బట్టి బాగా సంతోషిస్తారో, ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన కట్టడలను బట్టి సంతోషిస్తారో, వారి యొక్క హృదయ వాంఛలను ప్రభు తీరుస్తానని చక్కని మాటలు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా రాయబడింది అంటే, శరీరానుసారులు దేవుని చిత్తమును నెరవేర్చనేరరు. ఆత్మ ఒకటి చెప్తే శరీరము మరొకటి చేస్తుంది. అనగా శరీరేచ్ఛలు కలిగిన వారు ఎవ్వరు కూడా దేవుని సంతోషపరచలేరు, ఆయన బట్టి సంతోషించలేరు. ఇది స్పష్టం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎవరైతే దేవుని మాటలను బట్టి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి, ఆ కట్టలను బట్టి, వాక్యానుసారమైన జీవితంను బట్టి సంతోషిస్తూ ముందుకు సాగుతారో, వాళ్ళకి ఈ లోకంలో ఏది కావాలన్నా కూడా అది వాళ్ళకు నిత్యంగా దక్కుతుంది. ఎందుకనగా మత్తయి సువార్తలో ఈ విధంగా రాయబడింది, మొదట నా నీతిని, నాకు రాజ్యమును మీరు వెతకుడి, అప్పుడు ఇక భూలోకంలో మీకు ఏవి కావాలో అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూలోకంలో మనుషులందరూ కూడా ధనము కొరకు, ఉద్యోగం కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతల కొరకు, ఒక మంచి స్థితి, ఒక మంచి స్థాయి కొరకు, మంచి భవిష్యత్తు కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబంలో, సమాజంలో మంచిగా ఒక మంచి ఉన్నతమైన స్థానం నిలబడడానికి ప్రయాసపెడుతూ ప్రాకులాడుతూ ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా దేవుని యందు గుప్తములై ఉన్నాయి. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి ఆయన బట్టి సంతోషిస్తూ ఆ వాక్య ప్రకారం జీవితాన్ని అనువదించుకుంటారో, ఆ క్రీస్తులో ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా వారిదే. వారు అడగక మునిపే ధనం వారి దగ్గర రావడము. సొలొమోను దేవుణ్ణి సంపదను అడగలేదు, కానీ దేవుడు ఎంత ఆస్తి తనకు సమకూర్చి పెట్టాడంటే అమ్మో, అది మనం వర్ణించలేమండి. రాజ్యాలు తన జ్ఞానమును చూసి తెలుసుకోవడానికి వచ్చి వాళ్ళ దేశంలో విలువైనటువంటి సంపదలు, మనులు, మాణిక్యాలు, బంగారము, విచిత్రమైనటువంటి వస్తువులు టన్నులుగా తీసుకొని వచ్చి అనేక అప్పచెప్పేవారు కానుకలుగా. అలాంటి గొప్ప కృపను పొందుకోడన్నాడు సొలొమోను. ఏ విధంగా పొందుకున్నాడంటే, దేవుని బట్టి, ఆయన మాటలను బట్టి, వాటి ప్రకారంగా నడపడం ద్వారా తాను పొందుకోవడం జరిగింది. తనకున్న జ్ఞానం బట్టి కాదు, తెలివిని బట్టి కాదు, దేని బట్టి కాదులే, కానీ ప్రభువుని బట్టి, ఆ మాటలను బట్టి ఆయన సంతోషించాడు, తన ప్రకారంగా నడిచాడు. కాబట్టి ఆ భక్తిని చూసినటువంటి దేవుడు తన అడగక మునిపే సకల ఆశీర్వాదములు మరి సొలొమోనుకి ఇవ్వడం జరిగింది. ఈరోజు యొక్క భూలోకంలో నివసిస్తున్న మనము కూడా దేవుని బట్టి, ఆయన ఆత్మానుసారమైన జీవితాన్ని బట్టి మనం ముందుకు కొనసాగించబడుతున్నటువంటి క్రమంలో ఈ లోకంలో ఏది మనకు అక్కరగా ఉందో, అవసరతగా ఉందో, తగిన సమయమందు దేవుడు ఎవరి ద్వారానైనా కూడా నీ ఎద్దుకు నడిపించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. నీ కొరకు దేవుడు అనేక రీతులుగా ద్వారము తెరిచేటువంటి వాడుగా ఉన్నాడు. సొలొమోను కొరకు ఎవరు ద్వారం తెరిచా? దేవుడు ద్వారం తెరిస్తే సకల జనుల యుద్ధ నుంచి ఆయనకు సమకూర్చబడింది. దేనికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటేనే నీ జీవితంలో కూడా నీకు ఏది అక్కరగా ఉందో, ఏది అవసరతకు ఉందో, అది తగిన సమయం నీ యొద్దకు వచ్చులాగుటకు, దేవుని నామం మహిమపరచబడుటకు మనం ఏం కలిగి ఉండాలంటే, ఆయన ఆజ్ఞలను బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. ఆయన బట్టి సంతోషించే వారిగా ఉండాలి. ఆయన కొరకు బ్రతికే విషయంలో, ఆయన కొరకు శరీరేచ్ఛలను చంపుకునేటువంటి విషయంలో, ఆయన కొరకు మన కోరికలు చంపుకునేటువంటి విషయంలో మనం సంతోషించినప్పుడు నిత్యంగా అటు ప్రతిఫలమును మనము మన కుటుంబములు పొందుకుందుము గాక. ఆమేన్. ఈ చిన్న ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయం మాతో ఎంత స్పష్టంగా మాట్లాడు ప్రభువా. అవునయ్యా, నిన్ను బట్టి సంతోషించినప్పుడు నా ప్రభు ఈ లోకం నాకు ఏది అక్కడికి ఉందో, అవసరతకు ఉందో నా ప్రభా సమస్తం తెలియజేసేవాడుగా, అనుగ్రహించేవాడుగా నీవు ఉన్నావని ప్రభా మా ముందు సొలొమోను పెట్టావు ప్రభా. నీకు వందనం తెలియజేసిన ప్రభా. ఈ విధంగా తను ఎందరైతే ప్రార్థన చేస్తున్నా ప్రభా, ప్రార్థన ప్రతి బిడ్డను కూడా నా తను జ్ఞాపకం చేసుకోండి. ప్లేజ్ చేయండి తండ్రి. అట్టిపరమైన దీవెన ఆశీర్వాదం కూడా నా తన్ని
నీ ప్రజలకు తండ్రి ఇవి అనుగ్రహింపజేసి మహిమ మీరు మాత్రం పొందవలసిందిగా ఆరోపిస్తూ ఆర్థికంగా, ఆరోగ్యం, కుటుంబంగా, మానసికంగా, నాతో ఉద్యోగపరంగా నా తండ్రి ఇదిగో గర్భఫల విషయంలో తండ్రి వివాహముల విషయంలో ప్రభు నీకు స్తోత్రం ప్రభా. ఉద్యోగాల విషయంలో ప్రభు కోర్టు కేసులు కొట్టిపెట్టే విషయంలో ప్రభు ఇంకొక తండ్రి ఆ ల్యాండ్ కేసులు కావచ్చు ప్రభు తండ్రి గృహం కట్టుకునే విషయంలో కావచ్చు ప్రభా ఎవరు ఏ ఎక్కర్లో అవసరతలు ఉన్నాయో ప్రభా అటు విధంగా తండ్రి వాళ్ళకి కావాల్సిన సహాయం తండ్రి మీరు అందింపజేసి మహిమ మీరు మాత్రమే పొందాల్సిందిగా ప్రతి బిడ్డలు బ్లెస్ చేయాల్సిందిగా ప్రార్థన చేస్తూ పరిచయం ఎత్తిపెట్టాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసుని దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవులందరూ దీవించి ఆశీర్వదించును గాక.